తెలుగు భాష వికాసానికి, సాహిత్య వైభవానికి, సాంస్కృతిక పునరుజ్జీవానికి, జాతీయ భావ వ్యాప్తికి దివిసీమ ప్రాంతం వైతాళిక గీతాలు పాడింది. తెలుగు జాతిని మేల్కొల్పింది. స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించింది. జాతీయ జెండాలో కవి మనకి జాతీయ జెండాను రూపొందించిన శ్రీ పింగళి వెంకయ్య మన దివిసీమ వాసులు. ఆయన జన్మస్థలం యార్లగడ్డ. జాతీయ పతాకం గౌరవం కాపాడిన జెండా వీరుడు తోట నరసయ్య నాయుడు దివిసీమ వారే. కృష్ణ పత్రిక ద్వారా జాతీయ వ్యాప్తి చేసిన మట్నూరి కృష్ణారావు గారు దివిసీమ వారే. చెరుకువాడ నరసింహం, గొట్టిపాటి బ్రహ్మయ్య, సెంట్రల్ రాజేశ్వరరావు, మండలి వెంకట కృష్ణారావు గారు వంటి స్వాతంత్ర సమరయోధులకు జన్మనిచ్చిన సీమ దివిసీమ. మహాత్మా గాంధీ 1929 సంవత్సరంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాలు తిరిగారంటే ఈ ప్రాంత విశిష్టత ఎంత విశిష్టమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. స్వరాజ్య సాధనలో ఎందరో జైలుకు వెళ్లారు. స్త్రీలు, దివిసీమ ఆడపడుచులు ఈ రోజు నుంచి అన్నా నా మొదటి ఓటు నీకే అని ఎలా చెప్పారో ఈ రోజున ఒకప్పుడు గాంధీ గారు తిరుగుతున్నప్పుడు దివిసీమ ఆడపడుచులు ఒంటెల మీద నగల ఒలిచి స్వాతంత్ర ఉద్యమానికి ధారపోసిన వీర మహిళలు ఆడపడుచులు దివిసీమ ఆడపడుచులు. శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు, పారుపల్లి రామకృష్ణయ్య వంటి సంగీతవేత్తలు, వేటూరి ప్రభాకర శాస్త్రి, వేటూరి సుందరరామమూర్తి, కొడాలి సుబ్బారావు, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి వంటి సాహితీవేత్తలు మన దివిసీమలోనే మనకి జన్మించారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ దివ్యాత్మలందరికీ. ఏ నేలకైనా కీలకం విద్య, వైద్యం, ఉపాధి, మనకి సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. ఇందాక డాక్టర్ హరి గారు చచ్చిపోయారని చెప్తా ఉన్నారు, చంపేశారు, న్యాయం జరగదా అంటే అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఎందుకు మాట్లాడట్లా? 5 సంవత్సరాల నుంచి అధికారులను మార్చట్లా, రెవెన్యూ అధికారులను మార్చట్లా, ఎందుకు మార్చట్లా? ఎలాంటి ప్రభుత్వం ఉంది? డాక్టర్ హరి గారి మనం ఎవరైతే చేశారో ఆ నిందితులకి శిక్ష పడాలి, శిక్ష పడుతుంది. అలాగే దివిసీమ, నేను చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు దివిసీమ తుఫాను అని చెప్పి మొత్తం దివిసీమ ఉప్పెన తెచ్చి ఆ రోజు పడ్డ మనకు ఉప్పు ఇంకా ఉప్పుతో నిండిపోయిన ఈ ప్రాంతం అంతా ఇంకా దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. దీనికి కావాల్సింది బలమైన ప్రభుత్వం కావాలి. జనసేన 2000 తర్వాత పుట్టిన తరానికి దృష్టిలో పెట్టుకుని జనసేన పెట్టాను. ఈ రోజునున్న ఆడబిడ్డలు ఉన్నారు. 2047కి ప్రధానమంత్రి గారు ఒకటే కోరుకుంటా ఉన్నారు, భారతదేశం సూపర్ పవర్ కావాలని. సూపర్ పవర్ కావాలి అంటే ఏం కావాలి? దానికి ఖనిజాలు ఏం కావాలి? యువతే ఖనిజం. కలల ఖనిజాలతో చేసిన మీరే ఈ దేశానికి పెట్టుబడి. ఒక అవనిగడ్డ ఎంత గొప్పది అంటే డిఎస్సికి రాష్ట్రం అంతా తెలంగాణతో సహా డిఎస్సి ట్రైనింగ్ సెంటర్స్ ఎవరన్నా సరే ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. దాదాపు 28,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఒక్క ఉద్యోగం కూడా పూర్తి మనకి ఇవ్వాల. అలాంటి ఇక్కడికి మనం కూర్చోబెట్టి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, డిఎస్సి నోటిఫికేషన్ సెంటర్స్. ఇన్ని సెంటర్స్ ఉండి ఒక ఉద్యోగం ఇప్పించలేని ప్రభుత్వం. మీరు వైసీపీ గురించి మీరు ఆలోచించాలి. మీ భవిష్యత్తుని కోసం నిలబడే వ్యక్తి అయితే ఈ పాటికి అద్భుతాలు జరిగాయి. మామూలు మ్యాండేట్ ఇవ్వాల. ప్రజలు ఇచ్చింది. జగన్ని నమ్మారు అందరూ. ఒక ఛాన్స్ ఇచ్చేశారు. ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేశారు? ఈ రోజుకే మనకి తాగునీరు లేదు. దాదాపు మనకి అవనిగడ్డలో వెళ్ళి నేను అడుగుతా ఉంటే ఏమొద్దన్నా, మాకు కొంచెం తాగునీరు ఇప్పించన్నా. 50 గ్రామాల్లో తాగునీరు లేదన్నా. చిన్నపాటి లంకలకి మనకి చూస్తే బ్రిడ్జిలు లేవు. చిన్నపాటి రోడ్ల నిర్మాణం జరగల.